రేవంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఖరారైపోవడం, ప్రమాణ స్వీకారం క్లియర్ అయిపోవడంతో ఇప్పుడు ఆయన హామీలతో ఫస్ట్ దేనికి సంతకం పెడతారు, నెక్స్ట్ దేనికి చేస్తారు, ప్రధానమైన 6 అంశాలు హైలైట్ చేశారు. మహాలక్ష్మి పథకం, మహిళలకు ప్రతి నెల 2500, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇది రేపటి నుంచి బిగిన్ చేస్తారా లేదా ఎల్లుండి నుంచి చూడాలి. ఇకపోతే రైతు భరోసా ప్రతి ఏటా 15,000 రైతులు, కౌలు రైతులకు కూడా 12,000 వ్యవసాయ కూలీలు. అందుకే వ్యవసాయ కూలీలు పల్లె ప్రాంతాల్లో భారీగా ఓట్లేశారు. వరి పంటకు 500 రూపాయల బోనస్, ఇది ఇస్తారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇకపోతే గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఇందులో ఏ షరతులు పెట్టకూడదు. ఏది నువ్వు 400 యూనిట్లు కలిస్తే 200 యూనిట్లకి తీసేసి ఆ మిగతా 200 యూనిట్లకి 1 నుంచి లెక్క కట్టాలి. అలా కాకుండా 200 యూనిట్లో కాలిస్తే మాత్రమే మేము ఇస్తామంటే కనుక ప్రజలు తిరగబడతారు. ఇది ఆలోచించుకోవాల్సింది. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇది చెయ్యొచ్చు, చేస్తారా లేదా అన్నటువంటి చూడాల్సి ఉంది. లేకపోతే యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామన్నట్టు. ఇది ఇప్పటికిప్పుడు అవ్వదు, కానీ రాబోయేటువంటి రోజుల్లో నెక్స్ట్ ఇయర్కి లెక్కలోకి వస్తే ముందు 5 లక్షల విద్యా భరోసా కార్డు అనేటువంటిది ఇస్తారా లేదనేది చూడాలి. ఇకపోతే చేయూత 4,000 రూపాయలు నెలవారీ పింఛన్, ఇది వచ్చే నెల నుండినే ఆశిస్తారు. వృద్ధులు చేస్తారా లేదా అని చూస్తారు. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. సరే, బీమాలకు సంబంధించి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ముందు 4,000 రూపాయలు పెంచడం అన్నట్టు ఇది రేపు నెల నుంచి ఆలోచిస్తారు. ఏం చేస్తారో చూడాలి.